కంప్యూటర్లు ఒకేసారి అనేక లెక్కలను చేయగలవు. ఇది క్లాసికల్ కంప్యూటర్ల కంటే లక్షల రెట్లు వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 156 QB కంప్యూటర్ సిస్టమ్ని IBM TCS సహాయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రజలకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి. ప్రజెంట్ మనం ఈ మెషిన్ లెర్నింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ వచ్చి మానవ జీవనశైలిని ఎలా మార్చాయో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది జీవనశైలిని పూర్తిగా మార్చేస్తానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగించే కంప్యూటర్లో 2 బిట్లు బైనరీ బిట్ అంటారండి. ఇది అంటే 1, 0 అంటే ఒకటే తరపున పనిచేస్తున్న జూనియర్ అంటే 0 ఏదో ఒకటి మాత్రమే అది ప్రాసెస్ చేస్తుంది. దానికి ఇప్పుడు మన క్వాంటమ్ కంప్యూటర్లో ఈ 1, 2తో వాటి మల్టీ ప్రాసెసింగ్ అంటే క్యూబిట్స్ అంటారు. దీన్ని ఏంటంటే 2 ఒకేసారి ప్రాసెస్ చేయడం ద్వారా అది రెట్టింపు వేగంతో ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎస్పెషల్లీ కాంప్లెక్స్ సిస్టమ్స్ని అల్గారిథమ్స్ డెవలప్ చేయడానికి ఈ ప్రిడిక్షన్స్, ఫాస్ట్ ప్రిడిక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు, తుఫాన్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మనం ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మనం ఇప్పటికి కూడా మనం చెప్పలేకపోతున్నాం, అంటే ప్రిడిక్షన్ చేయలేకపోతున్నాం. చాలా ఘోరాలు జరుగుతున్నాయి తెలియకపోవడం వల్ల. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఇది మామూలు కంప్యూటర్తో పోల్చుకుంటే రమానమే 100 రెట్లు వేగంతో పనిచేస్తుందండి. దానివల్ల ఈ ప్రిడిక్షన్స్ లెవెల్స్ అదే మన మెడికల్ రంగంలో తీసుకుంటే ఈ అల్జీమర్స్, క్యాన్సర్ని ఈ ప్రిడిక్షన్ లెవెల్స్ యాక్యురసీ విధంగా చాలా వేగంగా పెరగడానికి అవకాశం ఉంది. ఇది మానవాళి అభివృద్ధికి, జీవనశైలి మార్పుకి చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని దానికి చైనా, జపాన్, అమెరికా లాంటి వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి చాలా 100 కోట్ల పెట్టుబడులతో వర్క్ చేయడం జరుగుతుంది. దాన్ని తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చి మొట్టమొదటి కేంద్రం మన ఇండియాలో మొట్టమొదటి కేంద్రాన్ని అమరావతిలో ఏర్పడడం జరుగుతుంది. రానున్న 5-10 ఏళ్లలో మన ఈ క్వాంటమ్ వ్యాలీ యొక్క ఫలితాలని, ప్రతిఫలాన్ని ప్రజలు ఆశించవచ్చు. ఫస్ట్ బేస్ అంటే ఫస్ట్ ఒక 2 ఏళ్ళు అంటే 25 నుంచి 27 వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం. ఫేజ్ 2 అంటే 27 నుంచి 30 వరకు స్ట్రక్చర్ని ఎలా ఉపయోగపెట్టుకొని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, వ్యాపార రంగంలో కానీ రీసెర్చ్ రంగంలో దాని యొక్క క్వాంటమ్ కంప్యూటర్ యొక్క ఫలితాలని ఎలా అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడే విధంగా ఏర్పడడం జరుగుతుంది.